హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మగా నోరూరించే గోంగూర పులిహోర చూపించబోతున్నానండి. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదూ. అయితే ఇది చాలా రుచిగా ఉంటుంది. అలానే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గోంగూరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీన్ని ప్రసాదంగా కానీ మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కానీ క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ముందుగా ఈ గోంగూర పులిహోర కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకొని దోరగా వేయించాలండి. మెంతులు వేయడం వల్ల పులిహోరకి మంచి అరోమా వస్తుంది, అలానే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇందులోకే కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను కూడా వేసి మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేనైతే ఒక పెద్ద సైజు గోంగూర కట్టను తీసుకున్నానండి. మనకి పులుపుని బట్టి గోంగూరను తీసుకోవాలి. నాకు గోంగూర అనేది తక్కువ పులుపుగా ఉంది, అందుకనే నేను కొంచెం ఎక్కువ గోంగూరను తీసుకున్నాను. ఒక 3/4 కేజీ బియ్యానికి గాను ఒక పెద్ద కట్ట గోంగూరను తీసుకొని ఆయిల్లో ఈ విధంగా పూర్తిగా వాటర్ కూడా రిలీజ్ అయ్యి అంతా ముద్దగా అయ్యే వరకు అలా వేయించుకోవాలి, కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు రసాన్ని, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. గోంగూర అనేది బాగా ముద్దగా దగ్గర పడే వరకు వేగనివ్వాలి. ఈ విధంగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో మొత్తాన్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా ఈ ముద్దలో వేసేసి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు లేత గోంగూర తీసుకున్నట్లయితే మిక్సీ పట్టవలసిన అవసరం లేదండి. నేను కొంచెం ముదర ఆకును తీసుకున్నాను, అందుకనే మిక్సీ పడుతున్నాను. ఈ విధంగా కొద్దిగా ముద్దను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును, 1 ఎండుమిరపకాయని తుంచుకొని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు వేరుశనగపప్పును కూడా వేసుకొని చిటపటలాడే వరకు బాగా వేయించుకోవాలండి. అందులోకి ఒక 4 నుంచి 5 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపు దినుసులన్నీ బాగా వేగితే పులిహోరలోకి చాలా మంచి టేస్ట్ వస్తాయండి. అలానే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను, చిన్న ముక్కలుగా తరిగిన 2 ఇంచుల అల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా తాలింపుని వేయించుకోవాలి. మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా, ఈ గోంగూర పేస్ట్ను కూడా అందులోకి యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు అలా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలానే పక్కన పెట్టుకున్న గోంగూర ముద్దను కూడా యాడ్ చేసుకోండి. మొత్తం కూడా మెత్తటిగా గ్రైండ్ చేసేస్తే రైస్లోకి అక్కడక్కడ గోంగూర తగలాలని చెప్పి నేను కొంచెం సైడ్ పెట్టుకొని ఈ విధంగా కలుపుకున్నాను. ముందుగా రైస్ని పొడిలాడుతూ ఉడికించుకోవాలండి. రైస్ ఎప్పుడూ పొడిగా రావాలంటే మనం ఉడికించిన రైస్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది, పొడిగా వస్తుంది. ఇలా ఉడికించిన రైస్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మొత్తం వేస్ట్ని అందులో వేసుకొని బాగా మిక్స్ అయ్యే వరకు అంతటిని ఈవెన్గా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే రైస్లో సాల్ట్ కానీ మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి మంచిగా కమ్మగా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ కమ్మనైన గోంగూర పులిహోరను మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది, అలానే క్విక్గా కూడా అయిపోతుంది. మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఇటువంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.